ఒక పక్కన రైతులకు సంబంధించినటువంటి కీలకమైన చర్చ నడుస్తోంది. నాదెళ్ల మనోహర్ గారైతే రైతులందరూ క్యూ లైన్‌లో వచ్చేసి అమ్ముకుంటున్నారు. 24 గంటలు డబ్బులేస్తున్నాం అని చెప్తున్నారు. దళారుల దగ్గరికి అవసరం లేదని చెప్తున్నారు. కానీ రైతులు ప్రభుత్వాన్ని నమ్మడం మానేశారా? దళారులే నమ్ముతున్నారా? తాజాగా నిన్న సాక్షి రాసుకొచ్చింది. అక్కడ ఆరబోస్తున్న ఏడుబిచ్చుకు తింటున్నారు. దాంతో దళారులకి అమ్మేసుకుంటున్నారు రైతులు అని. బట్ అది మెయిన్ ఎడిషన్‌లో రాస్తే దాన్ని తప్పుబట్టి తీవ్రంగా నిందించారు. కానీ సిటీ ఎడిషన్స్‌లో వార్త రాస్తున్నారు ఆంధ్రజ్యోతోళ్ళు. కొనుగోళ్లు కొంతే అంటూ రైతు సేవా కేంద్రాల్లో సేకరణలో స్తబ్దత, అధికారుల ఉదాసీనంతో తీసికట్టుగా మద్దతు ధర, మెర్లలతో సిబ్బంది లాలూచి పట్టించుకొని అధికారులు అంటూ మద్దతు ధరకు ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తాం, దళారుల మాటలు అమ్మి అన్నదాతలు మోసపోవద్దు, అధికారులు పూర్తిగా సహకరిస్తారు, రవాణా నుంచి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రుల నుంచి కలెక్టర్ వరకు ప్రకటిస్తున్నారు. కానీ అన్నదాతలకు ఏ స్థాయిలోనూ మద్దతు ఉండటం లేదు, ధర దక్కడం లేదు, అధికారుల ఉదాసీనంతో బహిరంగ మార్కెట్కి అత్యధికంగా ధాన్యం తరలిపోయిందని సివిల్ సప్లైస్ లెక్కలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సమీపంలో కూడా ఇప్పటివరకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరగలేదని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయానికి అన్నదాతలు ఎందుకు ముందుకు రావడం లేదు, లోటుపాట్లు ఏంటనే విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ధాన్యం సేకరణ అంకంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు కానీ బహిరంగ మార్కెట్ అంశం తమదే కాదన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం బహిరంగ మార్కెట్కి తరలినట్టు అంచనాలు ఉన్నాయి. రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి యాప్ సర్వర్కి సాంకేతిక సమస్యతో కొనుగోలులో జాప్యం జరుగుతుంది. స్లాట్ బుకింగ్ సకాలంలో ఓపెన్ కావడం లేదు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా దళాలు ధరను తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రూ. 1,300 మాత్రమే ఇస్తామన్న గత్యంత లేక అటు ఆర్ఎస్కేలో అమ్మకానికి అవకాశం లేక ఇటు నిల్వ చేసుకునే గోదాములు లేక రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయించాల్సి వస్తుంది. బాపట్ల జిల్లాలో మొత్తం దిగుబడి 6.8 లక్షల టన్నుల అంచనా కాగా లక్ష్యం 2 లక్షల టన్నులు. అయితే ఇందులో ఇప్పటిదాకా 21,000 టన్నుల ధాన్యాన్ని మాత్రమే మద్దతు ధరకు సివిల్ సప్లైస్ విభాగం కొనుగోలు చేసి గుంటూరు జిల్లాలో దిగుబడి 4.5 లక్షల టన్నులు, సేకరణ లక్ష్యం 50,000 టన్నులు. పల్నాడు జిల్లాలో దిగుబడి 4.3 లక్షల టన్నులు ఉంటే సేకరణ లక్ష్యం 40,000 టన్నులు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఏ జిల్లాలో కూడా కొనుగోలు జరగలేదన్న సివిల్ సప్లైస్ గణాంకాలే చెప్తున్నాయి. దీన్ని బట్టి రైతులు ప్రభుత్వాన్ని నమ్మట్లేదని అర్థమవుతుంది.